తెలంగాణలోని వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముసురు వాతావరణం ఉంటుందని చెప్పారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఇది కొనసాగుతోందని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మంగళవారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో జల్లులు కురిశాయి. ముఖ్యంగా ములుగు, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. డిసెంబర్ చివరి వారంలో ఇలా వర్షాలు పడటం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా టెంపరేచర్లు పడిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా నమోదయ్యాయి. రాత్రి టెంపరేచర్లు పెరిగాయి. ఇక బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మేఘాలు ఆవరించి చల్లని వాతావరణం నెలకొంది. గత రాత్రి నుంచి నగర వ్యాప్తంగా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో నగరవాసులు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా జల్లులు కురుస్తున్నాయి. నేడు తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 28 వరకు ఇదే వాతావరణం ఉంటుందని చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వాతావరణం మారిపోయిన నేపథ్యంలో వృద్ధులు, చంటిపిల్లల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని చెప్పారు. ఈ సమయంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేడివేడిగా ఆహారం తీసుకోవాలని, బయటకు వెళ్ళినప్పుడు మఫ్లర్, స్వెటర్లు వంటివి ధరించాలని వైద్య నిపుణులు సూచించారు.